వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మహారాష్ట్ర అండ్ హర్యానా. ఈ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ రోజున తమకు సంబంధించి తాము చేసిన ఎగ్జిట్ పోల్కి సంబంధించి వివరాలు అన్నింటినీ కూడా మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశాయి. దానిలో భాగంగానే ఈరోజు పీపుల్స్ పల్స్ కూడా ఎప్పటి నుంచో పీపుల్స్ పల్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల సరళిని అబ్జర్వ్ చేస్తూ రూట్ లెవెల్లో పూర్తి స్థాయిలో విశ్లేషణ అందించే ప్రయత్నం అయితే చేసింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ప్రీ పోల్సే కాదు, ట్రాకర్ పోల్స్లో కూడా తనకంటూ పీపుల్స్ పల్స్ ఒక ఇండివిజువాలిటీని అయితే క్రియేట్ చేసుకుంది. మనం చాలాసార్లు పీపుల్స్ పల్స్ ఎంత యాక్యురేట్గా సర్వేస్ ఇచ్చింది, ఎంత యాక్యురేట్గా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, అండ్ దెన్ ప్రీ పోల్స్ ఉన్నాయి, ట్రాకర్ పోల్స్ ఉన్నాయనే అంశాన్ని చాలాసార్లు హైలైట్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఏదైతే మొత్తం దేశం అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిని రేకెత్తుతున్న ఎన్నికలు ఏవంటే ముందుగా మహారాష్ట్ర అండ్ దెన్ జార్ఖండ్. సో అలాంటి రెండు రాష్ట్రాలకు సంబంధించి లేటెస్ట్గా పీపుల్స్ పల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే చేపట్టింది. దానిలో భాగంగానే ఈరోజు ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్ని కూడా ప్రకటించింది. మనం చూసినట్లయితే ముందుగా మనం మహారాష్ట్ర విషయానికి వచ్చేద్దాం. ఎందుకంటే మహారాష్ట్ర రాజధాని ముంబై. దేశంలోనే ముందుగా ఆర్థిక రాజధాని అనగానే మనకు గుర్తొచ్చేదే ముంబై. సో అలాంటి చోట ఎన్నికలు అంటే దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం కూడా చూసే ఆసక్తి ఉంటుంది. అలాంటి మహారాష్ట్ర ఎన్నికలు అంటే కూడా కేవలం రాజకీయ పార్టీలో లేకపోతే ప్రాంతీయ పార్టీలో కాదు, అందరి ఆసక్తి కూడా ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల మీదే ఉంది వెన్ కంపేర్డ్ విత్ జార్ఖండ్. సో అలాంటి మహారాష్ట్రకు సంబంధించి ఈరోజు ఎన్నికల్లో కొన్ని వింత పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో అందుకే ఇక్కడ మైన్యూట్ థింగ్స్ని కూడా పట్టుకొని పీపుల్స్ పల్స్ వాళ్ళ అబ్జర్వేషన్స్ మనం ముందుంచే ప్రయత్నం చేసింది. వాటిని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూసినట్లయితే 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర అతి పెద్ద రాష్ట్రం కూడా 288 అసెంబ్లీ సీట్స్ ఉన్న రాష్ట్రం అది. అలాంటి మహారాష్ట్రలో మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన వైపు నుంచి ఆ రోజున గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆయన చూసినట్లయితే ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్తో కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో ఒక కూటమి ఏర్పడింది. ఆ రోజు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అయితే కొద్ది రోజులకే శివసేనలో చీలికొచ్చింది. ముందుగా శివసేనలో చీలికొచ్చి ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చి బయటికి వెళ్ళున్నారు. ఆయనకు ఆ రోజు బీజేపీ మద్దతు ఇచ్చింది. దెన్ ఆ రోజు బీజేపీతో కలిసి శివసేనని చీల్చిన ఎవరైతే ఏక్నాథ్ షిండే ఉన్నారో ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్సీపీ కూడా చీలిపోయింది. మహా వికాస్ అఘాడీ ఎప్పుడైతే విఫలమైందో ఒక విఫల ప్రయోగంగా మిగిలింది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఎన్సీపీలో కూడా చీలిక ఏర్పడింది. శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ కూడా విడిపోవడం జరిగింది. అజిత్ పవార్ కూడా ఈ కూటమితోనే కలిసి ఉన్నారు తర్వాత రోజుల్లో. సో ఆ రోజు మనం చూసినట్లయితే ఇక అలాంటి ఏక్నాథ్ షిండే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక అపోనెంట్స్ వైపులో చూసినట్లయితే అటు కాంగ్రెస్, అదేవిధంగా శివసేన, అదేవిధంగా ఎన్సీపీ. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఓకే అండ్ శివసేన విషయానికి వచ్చినట్లయితే ఉద్ధవ్ ఠాక్రే శివసేన అది. ఎందుకంటే శివసేన రెండుగా విడిపోయింది బికాజ్ ఆఫ్ ఏక్నాథ్ షిండే. సో ఈరోజు చూస్తే ఉద్ధవ్ ఠాక్రే శివసేన అండ్ దెన్ కాంగ్రెస్ అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ ఈ మూడు కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో ఎలాగైతే గత ఎన్నికల్లో పోటీ చేశాయో అలాంటి ఫార్ములేషన్లోనే ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాయి. పోటీ చేశాయి కూడా. అదేవిధంగా మరోవైపు చూసినట్లయితే ఈరోజు ఎన్సీపీ అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ, అదేవిధంగా శివసేన విషయానికి వచ్చినట్లయితే ఏక్నాథ్ షిండే చీల్చిన శివసేన ఏదైతే ఉందో ఆ శివసేన ప్లస్ బీజేపీ ఫడ్నవీస్ లాంటి వాళ్ళు ఏకం చేస్తారు దాన్ని. సో వీళ్ళు కలిసి మహాయుతి పేరుతోని అక్కడ ఎన్నికలు వెళ్తాం జరిగింది. ఈ రోజున ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు అక్కడ లోకల్గా ఉన్న ఓటర్ని ప్రభావితం చేసే అనే అంశాల మీద పీపుల్స్ పల్స్ చాలా కీన్ అబ్జర్వేషన్స్ అయితే చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగం దగ్గర నుంచి అనేక కీలక అంశాలు, ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ మొదలుకొని చాలా అంశాలు అక్కడ రూట్ కాజెస్లోకి వెళ్ళి మరి ప్రజల ఒపీనియన్ అయితే ఆ సంస్థ తీసుకుంది. ఇక మనం చూసినట్లయితే ఈ రోజున యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఓట్ షేర్ కానీ సీట్ షేర్ విషయానికి అయితే వద్దాం. మొత్తం టోటల్గా 288 అసెంబ్లీ సీట్స్ ఉండటం జరుగుతుంది మహారాష్ట్రకు సంబంధించి రాష్ట్రానికి. 288లో మ్యాజిక్ ఫిగర్ చూస్తున్నాం. మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ 2024 20th November 2024 ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు న్యూఢిల్లీలో. అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే మనం మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రొజెక్టెడ్ సీట్స్ 288 ఉన్నాయని మనం చెప్పుకున్నాం. దానిలో మ్యాజిక్ ఫిగర్ అంటే 145 ఈ రోజున. అయితే పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం, పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం ఈ రోజున అతి పెద్ద మ్యాజిక్ ఫిగర్ కాదు, మ్యాజిక్ ఫిగర్ అని దాటి ఆ దిశగా ఈ రోజున బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహాయుతి
ఏక్నాథ్ షిండే శివసేన, అండ్ దెన్ అజిత్ పవార్ ఎన్సీపీ, అండ్ దెన్ ఫడ్నవీస్కు చెందిన బీజేపీ. ఆల్రెడీ బీజేపీలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫడ్నవీస్ అక్కడ లీడ్ చేస్తూ ఉన్నారు కూడా రాజకీయాలను. సో అలా మహాయుతి ఈ మూడు కలిసి అటు మహావిఘాడి ఆపోనెంట్గా ఉంటే వీళ్ళు మహాయుతి పేరుతోని ఒక కూటమిగా ఏర్పడి ఉన్నారు. ఆ మహాయుతే ఈరోజు అధికారాన్ని చేపట్టబోతోంది అనే అంచనాల్ని పీపుల్స్ పల్స్ ఇవ్వడం జరిగింది ఎగ్జిట్ పోల్స్లో. ఇక ఈరోజు చూసినట్లయితే మనం ఇక్కడ ప్రొజెక్టెడ్ సీట్స్ ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఒక అంచనా. మహాయుతి మనం చెప్పుకున్న మూడు పార్టీలు కలిసి ఇక్కడ మహాయుతిగా ఏర్పడ్డాయి కూటమిగా. మ్యాజిక్ ఫిగర్ 145 మాత్రమే. కానీ ఇక్కడ చూసినట్లయితే 175 to 195 ఆల్మోస్ట్ 175 అబోవ్ సీట్స్ని మహాయుతి కూటమి సాధించబోతోంది ఈ రోజున. సో ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ దిశగానే వెళ్తున్నాయి. పీపుల్స్ పల్స్ కూడా అక్కడ యాక్యురేట్గా జనం పల్స్ని అయితే ఓటర్ పల్స్ని పట్టుకునే ప్రయత్నం అయితే జరిగింది. అదే ఇక్కడ చూస్తున్నాం ప్రొజెక్టెడ్ సీట్స్. అదేవిధంగా చూసినట్లయితే మహావికాస్ అఘాడీ పేరుతోని శరద్ పవార్తో పాటు ఏదైతే ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ మెయిన్ లీడ్, అండ్ దెన్ అక్కడ నుంచి చూసినట్టయితే కాంగ్రెస్, అండ్ దెన్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఈ మూడు కలిసి మహావికాస్ అఘాడీగా గత ఎన్నికల్లో పోటీ చేశాయి. అన్ని చీలికలు వచ్చినట్టు ఎన్సీపీలో కానీ అదేవిధంగా శివసేనలో కానీ కూటమి మాత్రం అలాగనే మెయింటైన్ చేస్తూ వచ్చారు మహావికాస్ అఘాడీని. సో మహావికాస్ అఘాడీకి ఈరోజు 85 నుంచి ఏదైతే 112 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. 85 నుంచి 112 స్థానాలని మహావికాస్ అఘాడీ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. సో ఇక్కడే అర్థమైపోతుంది ఏదైతే క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది మహాయుతి అనేది. ఎలా సీట్స్ ఫామ్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ క్యాటలారికల్గా పీపుల్స్ పల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రొజెక్టెడ్ సీట్స్ ఆల్రెడీ ఆ సీట్స్ని గ్రాఫిక్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బీజేపీ ఇండివిజువల్గా ఇచ్చున్నారు, పార్టీస్ వైజ్గా ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. బీజేపీకి ఓన్లీ బీజేపీకే ఏది మనం చెప్పుకున్న మహాయుతిలో వన్ ఆఫ్ ది లీడింగ్ పార్టీగా ఉన్న బీజేపీకి చూసినట్లయితే ఇండివిజువల్గానే ఆ పార్టీ మిగతా రెండు పార్టీలతో అటు ఎన్సీపీతోనో లేకుంటే ఇటు శివసేనతోనో కాదు, ఇండివిజువల్గానే బీజేపీకి అక్కడ 102 to 120 అంటే 102 నుంచి 120 సీట్లని బీజేపీ ఒక్కటే కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా శివసేన విషయానికి వచ్చినట్లయితే 42 నుంచి 61 ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన, ఇది ఆయన చీల్చిన శివసేన. ఈ శివసేన చూసినట్లయితే 42 నుండి 61 స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అందాజ్గా కూడా వాళ్ళు ఇచ్చున్నారు, ఇక్కడ 113 అయితే ఇక్కడ 52 అని కూడా కొంచెం యాక్యురేట్ ఫిగర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్సీపీ చూసినట్లయితే అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ ఇది, ఇక్కడ ఏపీ అని కూడా పెడతాం జరిగింది. 14 to 25 అంటే యావరేజ్గా ఒక 17 స్థానాలకు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ మూడు చూసినట్లయితే మహాయుతిలో ఉన్న పార్టీలు ఈ మూడు కూడా. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మూడు పార్టీలు కూడా మహావికాస్ అఘాడీలో ఉన్న పార్టీలు. ఇక్కడ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది, జాతీయ పార్టీగా 24 నుంచి 44 స్థానాలని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. యావరేజ్గా 35 సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శివసేన చూసుకున్నట్లయితే ఇది ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన ఓన్లీ 21 నుంచి 36 సీట్లు మాత్రమే కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా యాక్యురేట్గా కొంచెం లెక్క చూసుకున్నట్లయితే 27 సీట్స్ వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళ అంచనా, పీపుల్స్ పల్స్ అంచనా. అదేవిధంగా ఎన్సీపీ చూసినట్లయితే ఇక్కడ శరద్ పవార్కి చెందిన ఎన్సీపీ ఇది. సో 28 to 41 సీట్స్, అదేవిధంగా ఓవరాల్గా చూస్తే 35 సీట్స్ వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా మాత్రమే. అదేవిధంగా అదర్స్ మిగతా పార్టీలు 6 to 12 6 నుంచి 12 స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిజంగానే ఈసారి ఎన్నికల్లో ఇది ఒక వింతనే చెప్పుకోవాలి. అందరి ఫోకస్ కూడా మహారాష్ట్ర మీద ఉన్న సమయంలో ఒకప్పుడు శివసేన బాల్ ఠాక్రే హయాంలో శివసేన మహారాష్ట్ర రాజకీయాలను శాసించింది, బీజేపీని కూడా శాసించింది జాతీయ పార్టీ అయినా. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే చేతుల్లోని శివసేన కేవలం ఇంత కొద్ది సీట్లకు పరిమితం కావడం అంటే మాత్రం అది ఒక సెల్ఫ్ ఇదిగానే చెప్పుకోవాలి, సెల్ఫ్ గోల్గానే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇది ప్రొజెక్టెడ్ సీట్స్ మనం చెప్పుకున్న ఓవరాల్ సీట్స్ మహాయుతికి కావచ్చు, అదేవిధంగా మహావికాస్ అఘాడీకి కావచ్చు. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ మనం ఇంకో ఫార్ములేషన్ చూద్దాం. పీపుల్స్ పల్స్ మరో ఇష్యూ కూడా చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఓట్ షేర్ కూడా ఇచ్చింది, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉండే అవకాశం ఉంటుంది అనేది. ఎస్పెషల్గా ఇక్కడ మహాయుద్ధికి కూటమికి అదేవిధంగా మహావికాస్ అఘాడీకి ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మహాయుధిలో ఉన్న పార్టీస్ మనకు తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. ఇక ఇక్కడ చూసినట్టయితే 47.8% 51.4%. అంటే వాళ్ళు ఇందాక చెప్పడం 175 అండ్ అబోవ్ అంటే దాదాపు 195 దాకా చెప్తున్నారు, అందాజుగా ఒక లెక్క చెప్తూ ఉన్నారు. సో అట్లా చూసుకున్నట్లయితే 47% నుంచి 51% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది మహాయుతికి. అదేవిధంగా మహావికాస్ అఘాడీకి చూసినట్లయితే 38.5% నుంచి 42.6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అనేది అయితే ఒక అంచనాగా ఇచ్చిన
ఇచ్చున్నారు. ఇదే ఓట్ షేర్ను కూడా వాళ్ళు ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది, గ్రాఫిక్ ఫామ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం బీజేపీ 31.3%, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే శివసేన, అది కూడా ఏక్నాథ్ షిండే శివసేన 14.5%. ఇందాక ఆల్రెడీ మనం ఆర్డర్లో చెప్పుకున్నాం ఎంత ఉంటుంది ఓట్ షేర్ అనేది, దాని ప్రకారమే ఇచ్చున్నారు. అదేవిధంగా ఎన్సీపీ చూసుకున్నట్లయితే 4%, నేషనల్ కాంగ్రెస్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13.7%. ఇది కూడా ఉద్ధవ్ ఠాక్రే శివసేన చూస్తే 13%. అదేవిధంగా శరద్ పవార్కి చెందిన ఎన్సీపీ చూసినట్లయితే 10.1%, అదర్స్ 13.4%. సో ఓవరాల్గా ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఎంత ఈ విధంగా ఇవ్వడం జరిగింది పీపుల్స్ పల్స్. ఇక్కడ నుంచి చూసినట్లయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి సీఎం చాయిస్ ఎవరనేది కూడా పీపుల్స్ పల్స్ ఒక ట్రాక్ చేసే ప్రయత్నం చేసింది. అంచనా ఎవరి మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎవరు సీఎం కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ కూడా వాళ్ళ ముందుంచే ప్రయత్నం చేసింది. ఆ ప్రజల నాడి, ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ మనం చూసినట్లయితే ఏక్నాథ్ షిండే అందరికన్నా లీడింగ్లో ఉన్నారు. ఆయనకన్నా సీనియర్లు చాలామంది ఉన్నప్పటికీ ఇక్కడ ఫడ్నవీస్ లాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు, సీఎంగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఉద్ధవ్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఏక్నాథ్ షిండే 35.8% జనం ఓట్ షేర్తో ఆయన అంత ఒపీనియన్తోనే ఆయన లీడింగ్లో ఉండటం జరిగింది. అంటే మహారాష్ట్ర నుంచి ఎక్కువ ప్రజలు ఏక్నాథ్ షిండే సీఎం కావాలని కూడా కోరుకున్నట్లు మనకు అర్థమవుతోంది. ఆయనకి నెక్స్ట్ ప్లేస్లో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు 21.7%. ఆ తర్వాత ప్లేస్లో ఫడ్నవీస్ ఉన్నారు, ఈయన ఆల్రెడీ సీఎంగా చేస్తున్నారు బీజేపీ తరఫున. సో ఏక్నాథ్ షిండేకి కూడా అత్యంత కీలకంగా బ్యాక్ హ్యాండ్ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే ఆయనకు 11.7% ఓట్ షేర్, అదే ప్రజలు మాత్రమే ఆయన వైపు నిలబడ్డారు. అదేవిధంగా చూసినట్లయితే అజిత్ పవార్, సో శరద్ పవార్ నుంచి చీలి పక్కకు వచ్చి ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేసేరిన ఆయనకి 2.3%. అలాగే నానా పటోలే ఒక సీనియర్ నేత అయినా అక్కడ లోకల్గా 1.3%. సో ఓవర్గా చూస్తే అదర్స్ మిగతా చిన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 27.2. కాకపోతే మనం ఇక్కడ అందరికన్నా గట్టిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లీడింగ్లో ఏక్నాథ్ షిండే ఎటువైపు అయితే ఉన్నారో బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అండ్ దెన్ మనం చెప్పుకుంటున్నట్లు అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ, ఆ పార్టీ వైపే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మొగ్గు చూపాయి. ఆల్మోస్ట్ 90% ఎగ్జిట్ పోల్స్. పీపుల్స్ పల్స్ కూడా ఈరోజు అదేవిధంగా ఎగ్జిట్ పోల్ని మనం ముందుంచే ప్రయత్నం అయితే చేసింది. ఓట్ షేర్ మనం చూసినట్టయితే 175 వాళ్ళు ఇచ్చింది, ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ ఈరోజు 145 అయినప్పటికీ 288 అవుట్ ఆఫ్ 288. ఈరోజు చూసినట్లయితే 175 to 195 దాకా వాళ్ళకి ఓట్లు అయితే వచ్చే అవకాశం, సీట్ల సంఖ్య అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓట్ షేర్ కూడా భారీగానే నమోదు చేసుకుంటోంది. అక్కడే అర్థమవుతోంది మనకు ఏ పార్టీ మహాయుద్ధి అధికారాన్ని ఫామ్ చేయబోతోంది, గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అని. అందులో కూడా ముగ్గురు ఉన్నారు 3 పార్టీల నుంచి. బీజేపీ నుంచి ఫడ్నవీస్ లీడింగ్లో ఉన్నారు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళలో. మరోవైపు చూసుకున్నట్లయితే అజిత్ పవార్ లాంటి వాళ్ళు కూడా సీనియర్ నేతగా ఉన్నారు శరద్ పవార్ వైపు నుంచి చీల్ బయటకు వచ్చిన తర్వాత. ఇక ఏక్నాథ్ షిండే శివసేనని చీల్చి ఆయన కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో అలా ఈరోజు చూసినట్లయితే ఆయన వైపే అత్యధిక ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు మొగ్గు చూపుతున్నారని మనం అనుకోవచ్చు ఈ అంచనాతో. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇది దట్స్ అబౌట్ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అని అనుకోవచ్చు. అదేవిధంగా పీపుల్స్ పల్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు సౌత్ ఫస్ట్ లాంటి సంస్థతో కలిసి పీపుల్స్ పల్స్ ఎన్నో సంచలనాలు కూడా మనం ముందుంచే ప్రయత్నం చేసింది. ట్రాకర్ పోల్ కావచ్చు, అదేవిధంగా ప్రీ పోల్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, చాలా యాక్యురేట్గా వాటిని చాలాసార్లు నిజం కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసాం. దేశమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ప్రజలు కానీ ఓటర్లు కానీ ఎటువైపు తీర్పునిచ్చారనేది కూడా ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. దట్ ఈజ్ అబౌట్ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.